భారత్కి పాకిస్తాన్కి శత్రుత్వం అనేది ఈ రోజుది కాదు. 1947 నుంచి కొనసాగుతూ ఉన్నటువంటి ఒక శత్రుత్వం. భారత్ నుంచి విడిపోయిన తర్వాత నుంచి పాకిస్తాన్ పక్కలో బల్లెంలో తయారవటం. సో దీనికి సంబంధించి ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ వీటికంటూ ఒక పరిష్కారాలు, ఒక పురోగతి అనేది అయితే లేదు. ఎప్పుడు కొట్టుకు సావటమే. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. భారత్ నుంచి పాకిస్తాన్లోకి వెళుతున్నటువంటి రవి నది మీద కొన్ని ప్రాజెక్టులు నిర్మించడానికి ప్రభుత్వం తలపెట్టింది. అవి మరి కొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో గనక పూర్తయినట్లయితే ఇక ఇండియా నుంచి చుక్క నీరు కూడా పాకిస్తాన్కి వెళ్ళే పరిస్థితి లేదు. సో ఇండస్ రివర్ ట్రీటీ అనేటువంటి ఒక ఒప్పందం ఉంది, సింధు నది ఒప్పందం. దీని ప్రకారం ఈస్టర్న్ రివర్స్, వెస్ట్రన్ రివర్స్ ఈస్టర్న్ రివర్స్ మీద హక్కు భారత్కు ఉంటుంది, వెస్ట్రన్ రివర్స్ మీద హక్కు పాకిస్తాన్కు ఉంటుంది. సో ఇది అప్పట్లో ఒప్పందం. కానీ ప్రస్తుతం భారత్ వీటన్నింటినీ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. మీరు మాట వింటారా, పద్ధతిగా ఉంటారా, ఉండండి. మేము చెప్పినట్టు చేయమని మేము అనట్లా. మా జోలికి రాకుండా మీ పని మీరు చూసుకోండి, మీ దేశం గురించి మీరు చూసుకోండి, మీ హద్దుల్లో మీరు ఉండండి. పద్ధతిగా ఉంటుంది, అది ఇద్దరికీ మంచిది. కాదు అని చెప్పి తోక జాడిస్తారా, పరిస్థితి వేరే లెవెల్లో ఉంటుంది. మేమేం చేయాలనేది మేము చేస్తాం. మేమే ఉగ్రవాదుల్ని పంపాల్సినటువంటి అవసరం లేదు, ఆర్మీతో దాడులు చేయాల్సినటువంటి అవసరం లేదు, రిటాలియేషన్ అనేటువంటి పేరు పెట్టుకుని అక్రమంగా అడ్డగోలుగా దాడులు చేయాల్సిన అవసరం కూడా లేదు. మేమేం చెయ్యాలో, ఏ విధంగా చెయ్యాలో అది మేము చేసి చూపిస్తాం. సో అదే ఇప్పుడు భారత్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నదుల నీళ్లు గనక పాకిస్తాన్లోకి వెళ్ళకపోతే పాకిస్తాన్లో పంటలు పండేటువంటి అవకాశం లేదు, భూమి సస్యశ్యామలం అయ్యేటువంటి అవకాశం లేదు. ఇక అడవులు, చెట్లు, వృక్షాలు, పంటలు అన్నీ పోతే చివరికి మిగిలేది ఎడారే కదా. తాగటానికి కూడా నీళ్లు దొరకనటువంటి దయనీయ స్థితికి పాకిస్తాన్ వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు పాకిస్తాన్ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. సో మేము నిబంధనల ప్రకారమే మా డ్యాములు కట్టుకుంటున్నాం. సో దీన్ని మీరు క్వశ్చన్ చేయడానికి లేదు. మీకు నీళ్ళు రావట్లేదు అంటే గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం మీరు సరిగ్గా ఉంటే మేము సరిగ్గా ఉంటాం. ఇది న్యూ ఇండియా. ఒకప్పట్లాగా అదిగో పాకిస్తాన్ మమ్మల్ని ఇదంది, ఇదిగో పాకిస్తాన్ మా దేశం మీద ఇలా దాడి చేసింది అని చెప్పి ఐక్యరాజ్య సమితిలోనూ ప్రపంచ దేశాల ముందు గొంతు అరిగిపోయేలా గొంతు చించుకుని మాట్లాడినా సరే ఫలితాలు తేలనటువంటి పరిస్థితి నుంచి మేమంటే ఏంటో చూపిస్తాం అని చెప్పి మనం చూపించటం, ప్రపంచ దేశాలు బాబోయ్ నువ్వు ఆగు నాయనా మేము మాట్లాడతామని చెప్పి వాళ్ళే వచ్చి సర్దుబాటు చేసేటువంటి పరిస్థితికి తీసుకురావటం. ఇది న్యూ ఇండియా.